శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో లక్ష్మీ యోగం గురించి తెలుసుకుందాం. అసలు లక్ష్మీ యోగం అంటే ఏమిటి? ఏ విధంగా లక్ష్మీ యోగం ఏర్పడుతుంది? ఈ లక్ష్మీ యోగం ఏర్పడడం వలన కలిగే ఫలితాలు ఏమిటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లక్ష్మీ యోగం కనుక ఎవరి జాతకంలో ఉన్నా వారు ధన సంపన్నులవుతారు. అంటే ధనవంతులవుతారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. విద్యావేత్త అంటే మంచి చదువులు చదువుతారు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాలుగా ఉంటారు. అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం, యాటిట్యూడ్ చాలా బావుంటుంది. కీర్తి ప్రతిష్టలు కలవారుగా ఉంటారు. అంటే మంచి పేరు ప్రఖ్యాతులుంటాయి. గవర్నమెంట్ నుంచి కావచ్చు, వాళ్ళు పనిచేసే సంస్థలో కావచ్చు, అవార్డ్స్, రివార్డ్స్ వంటివి సాధిస్తారు అని చెప్పొచ్చు. ఈ లక్ష్మీ యోగం ఉన్నటువంటి వారు. చూడచక్కని రూపం కలిగి ఉంటారు. రాజసమానులవుతారు. అంటే లీడర్స్, రూలర్స్ ఈ విధంగా ఉంటారని చెప్పొచ్చు. ఈ లక్ష్మీ యోగం ఉన్నటువంటి వారు. మరి ఈ లక్ష్మీ యోగం ఉండాలి అంటే ఎలా ఉంటే కాంబినేషన్స్ గ్రహాలు కానీ, భావాలు కానీ ఈ లక్ష్మీ యోగం ఏర్పడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లక్ష్మీ యోగము లగ్నాధిపతి, భాగ్యాధిపతి మరియు శుక్రుడు ఈ మూడిటి వల్ల ఏర్పడుతుంది. లగ్నాధిపతి, భాగ్యాధిపతి మరియు శుక్రుడు. ఈ లక్ష్మీ యోగం ఏర్పడడానికి 3 కండిషన్స్ ఉంటాయి. లేక 3 రూల్స్ ఉంటాయి. ఏ రూల్ సాటిస్ఫై అయినా కూడా ఈ లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. అంటే 3 విధాలుగా ఈ లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఏ విధంగా జాతక చక్రంలో సాటిస్ఫై అయిన లక్ష్మీ యోగం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ 3 విధాలు ఏమిటి అనేది చూసుకుంటే లగ్నాధిపతి మరియు భాగ్యాధిపతి కలిసి ఒకే భావంలో ఉండుట లేదా పరస్పర వీక్షణ కలిగి ఉండుట. లగ్నాధిపతి మరియు భాగ్యాధిపతి కలిసి ఒకే భావంలో ఉండుట లేదా పరస్పర వీక్షణ కలిగి ఉండుట. ఆ భావం కనుక కేంద్ర త్రికోణాలైతే, కేంద్రం కానీ కోణం కానీ అయితే చాలా బాగుంటుంది. ఈ లక్ష్మీ యోగం చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. లగ్నాధిపతి, భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అంటే ఎవరు? నైన్త్ లార్డ్. వాళ్ళిద్దరూ కలిసి ఒకే భావంలో ఉండడము లేదా పరస్పర వీక్షణ కలిగి ఉండి కేంద్ర త్రికోణాలలో కనుక ఉంటే లగ్నం నుండి లక్ష్మీ యోగం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకొక రూల్ ఏమిటి అంటే భాగ్యాధిపతి కేంద్ర త్రికోణాలలో ఉండి లేదా ఉచ్చ పొంది ఉండి లగ్నాధిపతి కూడా కేంద్ర త్రికోణాలలో ఉన్నా కూడా లక్ష్మీ యోగం అని చెప్పుకోవచ్చు. సెకండ్ కండిషన్ భాగ్యాధిపతి కేంద్ర త్రికోణాలలో ఉండాలి మరియు ఉచ్చ పొంది లేదా స్వక్షేత్రాలలో ఉండాలి. ఉచ్చ పొంది లేదా స్వక్షేత్రాలలో ఉండాలి. మరియు లగ్నాధిపతి కూడా కేంద్ర త్రికోణాలలో ఉంటే అప్పుడు లక్ష్మీ యోగం ఏర్పడింది అని చెప్పొచ్చు. ఇది సెకండరీ కండిషన్ అనమాట. అంటే దీని వలన ఫస్ట్‌తో పోలిస్తే దాని యొక్క క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది. భాగ్యాధిపతి కేంద్ర త్రికోణాల్లో ఉండి, స్వక్షేత్రంలో ఉండి, లగ్నాధిపతి కూడా కేంద్ర త్రికోణాల్లో ఉంటే ఇది కూడా ఒక రకమైన లక్ష్మీ యోగమే. కానీ క్వాలిటీ ఆఫ్ ద రిజల్ట్స్ కొంత తగ్గుతాయి ఫస్ట్ దాంతో పోలిస్తే. ఇక మూడోది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటటువంటిది లక్ష్మీ యోగం ఏది అంటే భాగ్యాధిపతి మరియు శుక్రుడు వీనస్ స్వక్షేత్రము లేదా ఉచ్చక్షేత్రాల్లో ఉండి అవి కేంద్ర త్రికోణాలైతే పరిపూర్ణమైన లక్ష్మీ యోగం కలుగుతుంది. భాగ్యాధిపతి మరియు శుక్రుడు వాళ్ళిద్దరూ స్వక్షేత్రాల్లో ఉండాలి లేదా ఉచ్చక్షేత్రాల్లో ఉండి లగ్నం నుండి అవి కేంద్ర త్రికోణాలైతే పరిపూర్ణమైన లక్ష్మీ యోగం కలిగి మంచి డబ్బులు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అవార్డ్స్, రివార్డ్స్ వంటివి సంపాదిస్తారని చెప్పొచ్చు. ఈ మూడవ కండిషన్ మాత్రం సాటిస్ఫై అవుతాయి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది లక్ష్మీ యోగమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర హారోస్కోప్ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్లోనే హారోస్కోప్ చెప్పడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.